ఇప్పుడు కేవలం లేకపోతే చిన్న ఆర్టిస్ట్ కూడా అసలు ఎక్కడ ఉండేటట్లేదు. బట్ ఎవరు కేవలం వాళ్ళ కారులోనే పట్టణం మార్చుకోవడం, మా ఇల్లు చూపించారు అక్కడే, అన్ని అక్కడే పడుకుని అక్కడే వేసేవాళ్ళం. సో అందరూ టీం వర్క్ బాగా చేసి, ఈవెన్ కెమెరామెన్ కానీ లేకపోతే అందరూ అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీం కానీ వచ్చేస్తాయి. ఏదో ఫ్యాన్సీగా భోజనాలు కానీ చాలా లేట్గా వచ్చాయి అరేంజ్మెంట్స్ అన్ని. అందరం అలాగే కష్టపడి చేసాం. అలాగే మిగతా సినిమాలకి రెమ్యూనరేషన్ రాగా నా దగ్గరికి ఎక్కువ చార్జ్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను చేసే సినిమా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ గెటప్, పైగా ఆమెని ఇలాంటి ఆర్టిస్ట్తో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ ముందు చేయడం చాలా కష్టమైంది. యాక్చువల్లీ చాలా న్యాచురల్గా వాళ్ళు యాక్ట్ చేస్తుంటే మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నేనేమో డైలాగ్ చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆ మ్యాచ్ చేశాను అనుకుంటున్నాను. బట్ నాకన్నా వాళ్ళందరూ డెఫినెట్గా మంచి బెటర్ ఆర్టిస్ట్ బాగా చేశారు. అలాగే మిగతా అందరూ చాలా బాగా చేశారు ఇందులో. సో మంచి ప్రయత్నం, మంచి కథ, డిఫరెంట్ కథ. మీరు నచ్చుతూ చూడండి, మంచి సినిమా ఆదరిస్తారు ఇప్పుడు.